హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఇట్లా ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయల్ని సన్నగా తరిమేసుకొని వేసుకోవాలి. ఇవి మనకి లైట్గా ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం అల్లం ముక్క చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5 చిన్నులపాయ గబ్బాలు కూడా వేసుకోండి. కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం పైనుంచి ఉప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మన టమాటాలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బటరు అలాగే 1 స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులో బిర్యానీ ఆకులు అలాగే 2 యాలక్కాయలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు, మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా మనం మూత పెట్టుకోకపోతే ఈ పేస్ట్ అనేది పైకి చింది స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పంచదార వేసుకొని మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి. మన ఈ పేస్ట్ అనేది బాగా దగ్గర పడిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలాగే మనకి పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది కూడా సపరేట్ అవుతుంది. చూడండి, ఈ స్టేజ్ వరకు బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు చాలకపోతే కనుక మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం స్పైసీగా కారం యాడ్ చేసుకోండి. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఇందులో ఫ్రెష్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ పాల మీద ఉంటుంది కదండి మీగడ, ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఫ్రెష్ క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది, అది వేసుకోవచ్చు మనం. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు మన గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులో పన్నీర్ని యాడ్ చేసుకుందాం. పన్నీర్ని ఇట్లా క్యూబ్స్గా కట్ చేసుకొని మీకు కావాలంటే నూనెలో వేయించుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ అనేది తీసుకున్నాను. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి పన్నీర్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అలాగే వేయించుకొని వేసుకుంటే కనుక కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట పన్నీర్ అనేది. సో అన్నిటినీ బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మరొక 8 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో చివరిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. అంతే, కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో చివర్లో పుదీనా ఆకులు వేసుకుంటున్నానండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. అంతే, మరి చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది మనకి రెస్టారెంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న గంట సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.